హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫోన్ హెల్ప్స్. ఈరోజు మనం అమెరికాలో డ్రైవింగ్ టెస్ట్ అలాగో చూడబోతున్నాం. అండ్ ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాం. రండి, ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అంతా కార్లో వెయిట్ చేస్తున్నారు. అండ్ యాక్చువల్లీ ఈరోజు డ్రైవింగ్ టెస్ట్ వచ్చి కూడా నాకు కాదు, మా చెల్లి గీతకి. ఇదిగో చూడండి, ఆల్రెడీ కార్లో కూర్చొని ఉన్నాయి. బండి కనపడదు, కనబడుతుంది సార్. రోడ్డు రోడ్డు ఎక్కి కనపడట్లేదు. అంత పర్ఫెక్టా? చూసారా, అంత పర్ఫెక్టా? కార్ డ్రైవింగ్ స్టార్ట్ అవుతుంది. సీట్ బెల్ట్ పెట్టావా? నువ్వు పెట్టావా? సీట్ బెల్ట్ మర్చిపోయింది. అలవాట్ల పరుగు తీసి. And బాగుందిలే. అరే, ఇప్పుడు మా చెల్లి ఎక్కడ డ్రైవింగ్ టెస్ట్? డ్రైవింగ్ టెస్ట్ కాదు, డ్రైవింగ్. మళ్ళీ ఇటు వస్తున్నాడు, పోతున్నాడు. నువ్వు నన్ను భయపెడతారు అందరూ. భయపెట్టుకోండి. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఈరోజు డ్రైవింగ్ టెస్ట్ రాయడానికి వెళ్ళిపోతుంది. సారీ, వెళ్తుంది. దానితో నేను వెళ్తున్నాను. ఇదిగో పక్కన ఈడు కూడా. మా గ్రూప్ లో మా అందరికన్నా ముందు డ్రైవింగ్ టెస్ట్ ఎగ్జామ్ రాసింది వీడు ఒక్కడే. కానీ దాని ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో వీడి చేత చెప్పిస్తాం తర్వాత. అది చెప్పు సాయి, డ్రైవింగ్ టెస్ట్ అలాగా దాని ఎగ్జామ్ డీటెయిల్స్ ఏంటో చెప్పు, దాని ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ విజన్ టెస్ట్, ఇలా బుక్ అయిపోతాయి కల్లో కూడా ఆడుకోలేదు. తర్వాత ఉండే ఎగ్జామ్ 40 క్వశ్చన్స్ ఇస్తారు. అందులో 35 క్వశ్చన్స్ మనం రైట్ చేయాలి. ఇన్ కేస్ 35 రైట్ అవ్వలేదంటే ఫెయిల్ అవుతాం, మళ్ళీ ఎగ్జామ్ రాయాలి. అలా పాస్ అయ్యేంతసేపు ఎగ్జామ్ రాస్తూనే ఉంటాను. అంటే ఒక్కొక్క ఎగ్జామ్కి ఎంత రాయాలి, అంటే ఎంత పే చేయాలి? ఫస్ట్ ఎగ్జామ్ వచ్చి $6 పే చేస్తారు. తర్వాత ఎగ్జామ్ వచ్చి ఎన్నిసార్లు రాస్తే అన్ని సార్లకి $10 చార్జ్ చేస్తారు. అంటే ఇంకా ప్రతి ఎగ్జామ్ కి $10 ఛార్జ్ చేస్తా ఉంటారు. అంటే ఇంకా పాస్ అయ్యింది ఒక్కొక్క ఎగ్జామ్ కి ఒక $10. ఫస్ట్ టైం లో పాస్ అయ్యావంటే నీకు పే చేయాల్సింది $6. లేదు, నువ్వు మళ్ళీ ఫెయిల్ అయ్యి మళ్ళీ రాస్తున్నావు అంటే $10. మళ్ళీ ఫెయిల్ అయ్యావంటే మళ్ళీ $10. ఓకే, అట్లా నీ ఇష్టం వచ్చిన ఎన్ని సార్లు పాస్ అయ్యేంతసేపు ఒక రోజులో ఎన్ని టెస్ట్లైనా రాసుకోవచ్చు. ఇవాళ ఒక టెస్ట్, రేపు ఇవాళ అయిపోయి అట్లా ఏం కాదు. నువ్వు పాస్ అయ్యి ఎంతవరకు రాసుకుంటానంటే ఒక రోజులో నువ్వు 10 సార్లు కాదు 15 సార్లు అయినా రాసుకోవచ్చు ఇక్కడ. ఓకే. నీ ఒపీనియన్ ఏంటి నాన్న? నువ్వు ఎన్ని అటెంప్ట్స్ లో క్లియర్ చేయగలుగుతాను? 5 అటెంప్ట్స్. 5 అటెంప్ట్సా? చూసారు కదా ఫ్రెండ్స్. అండ్ మళ్ళీ నేను మీకు అక్కడికి వెళ్ళినాక మళ్ళీ దాన్ని ఆఫీస్ ఎలా ఉంటుందో చూపిస్తాను. అంతవరకు stay tuned.
ఇదిగోండి మేము ఇప్పుడే వచ్చేసాం. ఇక్కడే మన డ్రైవింగ్ టెస్ట్ ఎగ్జామ్ ఇక్కడే జరుగుతుంది. ఆఫ్టర్ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఎల్ఎల్ఆర్ మన డైరెక్ట్ మన ఫోన్ మెయిల్కే వచ్చేస్తుంది. దీనికి విజిల్ ఒకటే సరిపోదు. బద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోటెరటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, నువ్వు వచ్చే డైరెక్ట్ అంటే ఇక్కడ మనకు వచ్చే లెటర్ పోస్ట్ బాక్స్ లెటర్ ని మనం మెయిల్ అంటాము. డైరెక్ట్ మన మెయిల్ కి వచ్చేస్తుంది. సారీ అందరికి, లోపల వీడియో తీయడానికి పోలీస్ బాబాయ్ పర్మిషన్ ఇవ్వలేదు. లోపల వీడియో తీసుకోకూడదు అన్నారు, అది ఇల్లీగల్ అని చెప్పారు. కాబట్టి ఫస్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత మనం తీసుకోవాల్సింది టోకెన్ ఒకటి. ఆ టోకెన్ వచ్చిన సీరియల్ నెంబర్ ద్వారా వాళ్ళు ఏ కౌంటర్కి రావాలనేది పిలుస్తారు. తర్వాత విజన్ టెస్ట్ జరుగుతుంది. విజన్ టెస్ట్ అంటే లైక్ ఎలాగా మన సైట్ వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ఎలా డాక్టర్ ఎలా అయితే మనకి నెంబర్స్ అన్నీ మన స్క్రీన్ మీద చూపించి చెప్పమంటాడో ఇక్కడ మిషన్ లోపలికి వెళ్ళి ఏ అయితే వాళ్ళు వర్డ్ చేస్తారో అది చెప్తూ ఉండాలి. అంటే నీకు కనపడే వరకు వేస్తారు. ఒక్కోసారి నువ్వు గట్టిగా పర్ఫెక్ట్గా కాన్ఫిడెంట్గా 2 times చెప్పావంటే వాళ్ళకి నీకు విజన్ టెస్ట్ అప్రూవల్ ఇచ్చేస్తారు. దాని తర్వాత వాళ్ళు పేమెంట్ కట్టించుకుంటారు. అంటే నువ్వు ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసేటప్పటికి నీకు $6 కట్టించుకుంటారు. తర్వాత నువ్వు ఎగ్జామ్ పాస్ అయ్యావంటే ఆ $6 అయిపోతుంది. తర్వాత నీకు మళ్ళీ ఎగ్జామ్ పాస్ అవ్వలేదు, సెకండ్ టెస్ట్ రాయాలంటే ఎగ్జాక్ట్లీ ఇంకో $10 కట్టించుకొని ఎగ్జామ్ రాపిస్తారు. మీ లక్ బాగుండి ఎగ్జామ్ పాస్ అయ్యారంటే మీకు గుడ్ లక్. మళ్ళీ మీకు డ్రైవింగ్ టెస్ట్ జరుగుతుంది. అంటే డ్రైవింగ్ టెస్ట్ ఇప్పుడే జరగదు, మీరు డ్రైవింగ్ ప్రాక్టీస్ చేస్తారు. ఆఫ్టర్ ఆ డ్రైవింగ్ టెస్ట్ కూడా ఈ డేట్ అని మీకు చెప్తారు. ఈ డేట్కి అంటూ మీరు వెళ్ళాలి. వన్స్ మీరు డ్రైవింగ్ టెస్ట్ ఫెయిల్ అయ్యారంటే మాత్రం తెలీదు. దాన్ని కూడా నేను మీకు తర్వాత చెప్తాను. లేదు మా ఫ్రెండ్స్ సాయి ఉన్నాడు కదా, వాడి చేతే చేపిస్తాను. దానివల్ల డ్రైవింగ్ టెస్ట్ ఫెయిల్ అయితే తర్వాత దాన్ని ఎలా చేయాలనేది వాడి చేత చెప్పిస్తాను. రండి, మళ్ళీ నేను లోపలికి వెళ్ళిపోతున్నాను. ప్రెసిడెంట్ అయితే మా చెల్లి ఎగ్జామ్ రాస్తుంది, లోపలికి వెళ్ళి చూడాలి మరి ఏమవుతుందా అని. రండి వెళ్ళిపోదాం లోపలికి. సో ఆల్రైట్ గాయస్, ఇప్పుడే మా చెల్లి ఎగ్జామ్ రాసి బయటకు వచ్చింది, కార్ ఎక్కారు. రండి మనం. సారీ, ఇక్కడ నా మైక్ పనిచేయలేదు, అందుకే నేను మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అండ్ నేను తన ఎక్స్పీరియన్స్ అడుగుతా అన్నా కదా. కార్ ఎక్కిన తర్వాత నేను అడిగిన తన ఎక్స్పీరియన్స్, తనకి ఎగ్జామ్ ఎలా ఉంది అని అడిగాను. తను చెప్పిన సమాధానం వల్ల తనకి 50 questions ఎగ్జామ్ పెట్టారంట. 50 questions-లో 39 కరెక్ట్గా రాసి చివరి 1 question రాంగ్ అయింది. ఆ 1 question వల్ల ఇప్పుడు ఎగ్జామ్ ఫెయిల్ అయింది. అందుకని చెప్పి తను నెక్స్ట్ టైం ట్రై చేస్తూ ఉంది. నేను ట్రై చేయమన్నాను మళ్ళీ తన్ని, కానీ తను మమ్మల్ని అడిగింది, మీరు రాసి తెలుస్తుంది మీకు ఎంత టఫ్గా ఉందని మమ్మల్ని అడిగింది. కాబట్టి తను నెక్స్ట్ వీక్ నేను మళ్ళీ ట్రై చేస్తాను చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది. నేను లోపల చూపిద్దాం అనుకున్నాను, కాకపోతే లోపల ఫోన్స్ అలౌ లేదన్నారు. అందుకని నేను మీకు లోపల చూపించలేకపోయాను. సో అది గైస్ ఈ వీడియో. అండ్ మేము తిరిగి ఈరోజు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాం. అండ్ నెక్స్ట్ వీక్ మళ్ళీ తను ఎగ్జామ్ రాస్తుంది. మళ్ళీ అప్పుడు తన ఎక్స్పీరియన్స్ ఏంటో మళ్ళీ నేను మీకు చూపిస్తాను. సో అది ఫ్రెండ్స్, మేము ఇప్పుడే ఇంటికి వచ్చేసాం. ఇప్పుడు టైం 2:30 అవుతుంది. నెక్స్ట్ వీక్ నేను మళ్ళీ ఈ వీడియో కంటిన్యూ చేస్తాను. అప్పటి వరకు ఆ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.